హాయ్ అందరికీ హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాంగ్ వీడియో శబరిమల లోపల ఉన్న 18 మెట్ల అంటే విశిష్టత ఏంది? శబరిమల అంటే మనం ఓన్లీ అయ్యప్ప స్వామి గురించి మాత్రమే అనుకుంటాం దర్శనం గురించి. కానీ అయితే శబరిమలలో అయ్యప్ప స్వాములు 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శిస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క మెట్టుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అది ఏంది అనేది మీకు తెలియాలంటే నా పూర్తి వీడియో చూడండి. అలాగే ఈ 18 మెట్లు మన మనిషి లోపల ఉన్న లక్షణాలకి సంబంధించిందే అనేసని మీకు ఎంతమందికి తెలుసు? అవన్నీ ఏందో మీకు ఈ వీడియో విధంగా మీరు చూడండి. అలాగే నా లాంగ్ వీడియో పూర్తిగా చూడండి. వీడియో డ్యూరేషన్ చాలా తక్కువ చూస్తున్నారు. పూర్తి దాకా చూడండి. పూర్తి దాకా చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన శబరిమల చూడండి. అక్కడ ఉన్న స్టెప్స్ 18 స్టెప్స్ కనబడుతున్నాయి కదా. ఆ స్టెప్స్కి ప్రతి ఒక్కటి ఒక్కొక్క విశిష్టత ఉంది. సో పూజారి గారు కూడా ఆ స్టెప్స్ అన్నిటినీ పూజించిన తర్వాతనే అయ్యప్ప స్వామిని పూజిస్తారు. ఆ స్టెప్స్కి ప్రతి దానికి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దానికి దీనికి లింకప్ ఉంది. సో స్వాములు ఈ స్టెప్స్ని దర్శించి స్వామివారిని దర్శిస్తారు. మొదటి మెట్టు కళ్ళు అంటే చూడడం దానివల్ల ఏందంటే మనకు ఏది మంచి ఏది చెడు అనేది కనబడుతుంది. దాని ప్రకారంగా మనము మంచి దిక్కు మాత్రమే నడవాలి. చెడు దిక్కు మాత్రం మన కాళ్ళని సాగనీయకుండా మన కళ్ళు చూసినది మన మనసుకు అర్థమయ్యేలాగా చెప్పి మంచి దారిలో మాత్రం నడవాలి. చెవులు మనకు చెడు అయినా సరే మంచి అయినా సరే ఆ వార్తలు మన చెవులోకి వచ్చి పడతాయి. అది మంచి అయితే మనము దాని గురించి ఏదైనా చెయ్యాలి. కానీ చెడు అయితే అవిటి జోలికి వెళ్ళకూడదు. మూడోది ముక్కు అనేది మనకు మంచి సువాసనలు ఇస్తుంది, అలాగే దుర్వాసనలు కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు చూసినా కానీ మనం మంచి సువాసన దిక్కు మాత్రమే మనము ముందుకు సాగాలి అనేసి మూడో మెట్టు. నాలుగో మెట్టు నాలుక. ఇది అతి భయంకరమైన ఆయుధం మనిషి లోపల. ఎందుకంటే ఒక నాలిక వల్ల రుచి మాట అన్నీ ఉంటుంది, కానీ ఒక్క నాలిక వల్ల ఎన్నో సంబంధాలు నిలబడతాయి, అలాగే ఎన్నో సంబంధాలు విడిపోతాయి. ఐదోది ఏమో మన చర్మము మన మొత్తం మన ఒంటిని కప్పివేసే ఒక వస్తువులాగా. ఆ చర్మం ఎంత నాజూకు ఉంటుందంటే దానికి పొరపాటున ఏదైనా తాకినా కానీ ఏదైనా తగిలినా కానీ ఆ చర్మం ముందు మన చర్మమే కాలుతుంది. దానివల్ల మనకు కలిగే బాధ ఎంత ఉంటుంది అనేసి ఈ ఐదో మెట్టు లోపల ఉన్నది ప్రతి ఒక్కటి చెప్తుంది. ఇది మనిషి లోపల ఉన్న 5 ఇంద్రియాలు. మొదటి 5 మెట్లు ప్రారంభమయ్యేటివి ఇక్కడ నుంచే చూడండి. ఆరో మెట్టు మాట. మనం మాట్లాడే మాటలు పవిత్రంగా నిజాయితీగా ఉండాలి. అర్థం దూషణలు కోపముగా మాట్లాడడం విడిచేయాలి. ఏడవ మెట్టు చేతులు. మనం చేతులతో చేసే పనులు ధర్మంగా సహాయంగా మంచిగా ఉండాలి. దొంగతనం హాని చెడు చేయరాదు. ఎనిమిదవ మెట్టు కాళ్ళు నీతి మార్గంగానే నడవాలి. చెడు ప్రదేశాల్లో నుంచి దూరంగా ఉండాలి. తొమ్మిదవ మెట్టు మన నాలుక. అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మంచి గురించి మాట్లాడి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కటి మంచిది మాత్రమే సేవించాలి. 10వ మెట్టు శ్రవణం. మంచి మాటలు మాత్రమే వినాలి. దూషణలు అపాయాలు చెడు మాటలు వినకూడదు. 11వ మెట్టు ప్రాణ అనగా శ్వాస, ఊపిరి తీసుకోవడం వదలడం. ఇది ఛాతీ ప్రాంతంలో కనిపిస్తుంది మనకు. 12వ మెట్టు అపాన. శరీరంలోని వ్యర్థాలను మూత్రము విసర్జన అన్నీ బయటికి పంపించేది. ఇది కింది కడుపు ప్రాంతంలో కనిపిస్తుంది. 13వ మెట్టుకు అర్థం రక్త ప్రసరణ నాడీ వ్యవస్థ. ఈ శరీరంలోని మొత్తం శరీరం మీద పనిచేస్తుంది. 14వది ఉదన అనగా మాట శబ్దం
ఆహారం మింగడం, గొంతు మరియు తల ప్రాంతంలో పనిచేస్తుంది. పదిహేనవది పదిహే పదిహేనవది సమాన అంటే ఆహారం జీవక్రియ ఆహారం నాడీ వ్యవస్థకు సంబంధించింది. ఇది మన కడుపు భాగంలో కనబడుతుంది. 16వ మెట్టు మనసు. మనసు అంటే మైండ్. మనిషి ఆలోచించే భావాలు, కోరికలు, ఊహలు, భయాలు, ఆశలు అన్నీ కేంద్రం. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఒకే ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు దూకుతూ ఉంటుంది. దీన్ని మన ఆధీనంలో నడిపించాలి. మనసులోని భావాలను మన డెసిషన్స్‌ను మనమే తీసుకునేలాగా ప్రేరేపింపజేయించాలి. అందుకే ఉదాహరణకు ఎవరైనా మీ గురించి కఠినంగా మాట్లాడితే బాధపడే శక్ బాధపడే బాధపడే భావం ఉంటుంది మనస్సు. 17వ మెట్టు బుద్ధి. బుద్ధి అనగా సరిపెట్టడం, నిర్ణయం తీసుకోవడం, మంచి చెడు విషయాలని గురించి అన్నీ తెలుసుకోవడం. బుద్ధి సక్రమంగా మనము చేయగలిగితే మనం అనుకున్నవి అన్నీ నెరవేరుతుంది. ఇది ధర్మప్రకారమైన శాస్త్రీయ ప్రకారమైన నిర్ణయాలు తీసుకునే శక్తి. మనస్సును నియంత్రించేది. ఇది అన్నిటినీ సరిదారిలో నడిపించేది మన బుద్ధి. అందుకని ఏదైనా చేసేటప్పుడు కొంచెం బుద్ధి పెట్టి చెయ్యి అని మన పెద్దవారు చెప్తుంటారు. 18వ మెట్టు అహంకారం. అహంకారాన్ని విడిచి స్వామి సన్నిధికి చేరాలనేసి సూచిస్తుంది. అంటే భగవంతుని దయ, కరుణ పొందాలంటే ముందుగా మనసు లోపల ఉన్న అహంకారాన్ని, దుర్మార్గాన్ని, నేను అనే భావాన్ని వదిలి నడవాలి. అయ్యప్ప స్వామి భక్తి మార్గంలో అహంకారం గొప్ప అడ్డంకి అని పవిత్ర గ్రంథాలు చెబుతాయి. లోకంలో మనిషి ఎన్ని విద్య, ధనం, బలం ఉన్నా కానీ మార్గంలో ఇవి ఉపయోగం కాదు. ఎందుకంటే స్వామి సన్నిధిలో అందరూ సమానులే. అయ్యప్ప స్వామి దేవుని 18 మెట్లు ఒక్క ముఖ్యమైన మెట్టు అహంకారం. ఈ మెట్టు ప్రత్యేకత మనిషి తన హృదయంలో ఉన్న నేను అనే అహంకారాన్ని మొత్తముగా తీసివేసినప్పుడు అయ్యప్ప స్వామి స్వయంగా ఆ భక్తునికి దర్శనము వసుకుదును అనేసి అయ్యప్ప స్వామి తన మాట ద్వారా గ్రంథాలలో తెలిపారు. అందుకనేసి అహంకారంగా ఉండడం మానేసి ఎల్లప్పుడూ స్వామివారి సేవలో స్వామివారిని తలుచుకుంటూ మన జీవితాన్ని సాగదీయాలి. ఇవి మొత్తం 18 మెట్ల వివరాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకు తెలిసింది మాత్రం నేను చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఈ వీడియో గురించి ఈ 18 మెట్ల గురించి తెలుసుకొని మీకు తెలియజేద్దాం అనేసి పెట్టాను. ఎవరినైనా హర్ట్ చేసినట్టు ఉంటే క్షమించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. Thank you for seeing my video.